హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? మరొక మినీ వ్లాగ్‌తో మీ ముందుకొచ్చేసాను. మొన్న ఈ మధ్య వైజాగ్ ఎళ్ళినప్పుడు బీచ్ వ్యూ అనేది రామానాయుడు స్టూడియోస్ నుంచి చాలా బావుంటుంది అని విని రూ. 100 టికెట్ కొనుక్కొని మరీ వెళ్ళామండి. సో, అక్కడికి వెళ్ళంగానే ఎక్సైట్‌మెంట్‌గా వెళ్ళిన మేము ఓకే, ఓకే అనుకుని బయటకొచ్చేయడం జరిగింది. లోపలికి ఎంట్రన్స్ అవ్వంగానే చిన్నపిల్లలు ఆడుకునే ఉయ్యాలు, జారుబళ్ళు అవన్నీ కనిపించాయి. కొంచెం పక్కకి రాంగానే మాకు ఈ సినిమా సెట్టింగ్‌లు అవన్నీ కనిపించాయండి. ఆర్టిఫిషియల్ టెంపుల్, బిల్డింగ్స్ ఇలాంటివన్నీ కూడా మేము చూసి ఇవన్నీ ఎక్కడో చూసినట్టుంది అని చెప్పేసి అనుకున్నాము. సో, తీరా ఆలోచిస్తే మాకు టక్‌మని గుర్తొచ్చేసింది. ఇవన్నీ మనం వెంకటేష్ గారి సినిమాల్లో, అర్జున్ గారి సినిమాల్లో ఇలా చూసాం కదా అని చెప్పేసి మాట్లాడుకుంటూ మేము ముందుకెళ్ళిపోయాం. కొంచెం దూరం వెళ్ళంగానే మాకు ఈ పెద్ద గోడౌన్ ఒకటి కనిపించిందండి. సో, దీంట్లో చూసారా అక్కడ ఒక ఆర్టిఫిషియల్ కార్ కూడా ఉంది. సినిమాలో జరిగే డిషుమ్ ఫైట్‌లన్నీ కూడా ఇక్కడే జరుగుతాయని చెప్పేసి అనుకున్నాం మేము. సో, అలా కొంచెం పక్కకి రాంగానే మాకు 3 టౌన్ పోలీస్ స్టేషన్ కనిపించిందండి. సో, ఇంకా లోపల ఏ సాయి కుమార్ గారు ఉన్నారా, వెంకటేష్ గారు ఉన్నారా అని చెప్పేసి అనుకుంటూ అలా ముందుకెళ్ళిపోతుంటే తీరా చూస్తే అక్కడ ఎవ్వరూ లేరు. సో, ఇంకా మేమే పోలీస్ అని చెప్పేసి అనుకుని అక్కడ 4 రీల్లు, 4 ఫోటోలు తీసుకొని సరదాగా నవ్వుకొని బయటకొచ్చేసాము. ఒకసారి లోపల ఎలా ఉందో మీరు కూడా చూసేయండి. సో, చూసారా ఫ్రెండ్స్, ఇలా సెట్టింగ్‌లు ఉన్నాయన్నమాట. జైలు కూడా ఉంది. ఆ పక్కనే ఒక పెద్ద ప్యాలెస్ కూడా ఉంది. ఒక్కొక్కళ్ళం కింగ్‌లు, క్వీన్‌లు అయిపోయి ఫోటోలు కూడా దిగేసాము. దాని నుంచి కొంచెం పక్కకి రాంగానే మాకు రామానాయుడు గారి ఆర్ట్ గ్యాలరీ కూడా కనిపించింది. ఈ ఆర్ట్ గ్యాలరీలో ఆయన డైరెక్షన్ చేసిన మూవీస్ ఫోటోస్, హీరో ఫోటోస్ అండ్ నెక్స్ట్ వెంకటేష్ గారు సాధించిన అవార్డ్స్, రామానాయుడు గారికి వచ్చిన అవార్డ్స్ ఇవన్నీ కూడా అక్కడ ఆర్ట్ గ్యాలరీలో పెట్టడం జరిగిందండి. సో, ఇవన్నీ చూసి అబ్బా! ఇంత చరిత్ర ఉందా ఈ రామానాయుడు స్టూడియోస్‌కి అని చెప్పేసి అనుకున్నాము. అసలు స్టార్టింగ్‌లో రామానాయుడు స్టూడియోస్ ఎలా ఉంది, ఏంటి అదంతా కూడా ఫొటోస్ రూపంలో అక్కడ పెట్టడం జరిగింది. సో, ఇది బయటకొచ్చే ఎగ్జిట్ అండి. సో, ఎగ్జిట్‌కి వచ్చేసిన తర్వాత మేము మళ్ళీ ఫస్ట్ ఎక్కడి నుంచి అయితే స్టార్ట్ అయ్యామో మాకు ఆ ప్లేస్‌లో కనిపించేటప్పటికి అంతేనా అయిపోయిందా అని చెప్పేసి టాటా చెప్పి